నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు బ్రేకింగ్ స్టోరీ. భారత క్షిపణి పితామహుడు, భారతరత్నం, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నిర్యాణం యావత్ జాతిని నిశ్చేష్టుల్ని చేసింది. పదవిలో ఉన్నా లేకపోయినా యువతని ప్రోత్సహించడమే లక్ష్యంగా విద్యాలయాలు చుట్టూ ఆయన చేస్తున్నటువంటి యాత్రలు ఇప్పుడు ఆగిపోయాయి. స్ఫూర్తి ప్రదాత అస్తమయం భావి తరాల్ని అయోమయంలోకి నెట్టేసింది. ఇకపై కలాం కన్న కలల్ని సాగించేది ఎవరు? యువతని తీర్చిదిద్దాలన్న ఆయన జ్ఞానయజ్ఞాన్ని నిర్విఘ్నంగా నడిపించే నాయకత్వం మనకి ఉందా? మహామనిషి కలలు నెరవేరుతాయా అనేదే ఇవాల్టి బ్రేకింగ్ స్టోరీ. కలాం ఈ పేరు వింటే భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో సలాం కొట్టని హృదయం ఉండదంటే అతిశయోక్తి కాదు. 40 ఏళ్లు రక్షణ రంగ శాస్త్రవేత్తగా, భారతదేశ మిస్సైల్ పితామహుడిగా, 1974, 1998 పోఖ్రాన్ అణుపరీక్షల్లో కీలక భాగస్వామిగా, 11వ రాష్ట్రపతిగా, ఇలా స్వతంత్ర భారతదేశ చరిత్రలో కలాం జీవితం పెనవేసుకుపోయింది. 2002లో రాష్ట్రపతి అయ్యే నాటికే ఆయన భారతరత్నం, ఒక శాస్త్రవేత్త రాష్ట్రపతి కావటం ద్వారా ఆ పదవికే వన్నె తెచ్చారు. రైజనా హిల్స్ రాజసాన్ని మరింత పెంచారు. ఐదేళ్లు రాష్ట్రపతిగా ఉండి తనదైన ముద్ర సృష్టించారు. రాష్ట్రపతి నిలయాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి ప్రజల రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ముఖ్యంగా చిన్నారులతో ఆయన అనుబంధం విడదీయలేనిది. పదవిలో ఉన్నప్పటి నుంచి భావి భారత పౌరుల్లో స్ఫూర్తి నింపే యజ్ఞాన్ని ప్రారంభించిన కలాం అదే స్ఫూర్తిని చివరి శ్వాస వరకు కొనసాగించారు. తన తుది క్షణాల్ని కూడా విద్యార్థుల సమక్షంలోనే గడిపారు. తను ప్రేమించే విద్యార్థుల మధ్యలోనే అమరులయ్యారు. కలాం అస్తమయంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఓ స్ఫూర్తిదాయకమైన అధ్యాయం ముగిసిపోయింది. కలలు కనండి, సాకారం చేసుకోవటానికి కష్టపడండన్న కంఠం మూగపోయింది. ఈ దశలో కలాం రగిలించిన స్ఫూర్తి కొనసాగుతుందా? ఆయన స్థాయిలో భావి భారత పౌరుల్ని ప్రోత్సహించే నాయకులు ఉన్నారా? కలాంలా యువతను ఉర్రూతలూగించగలరా? కలాం కన్న కలల్ని, విజన్ని ముందుండి నడిపించగలరా అనేదే ఇవాల్టి బ్రేకింగ్ స్టోరీ. రాజనీతిజ్ఞుడిగా, శాస్త్రవేత్తగా మాత్రమే కాకుండా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న నిరంతర స్వాప్నికుడిగానే అబ్దుల్ కలాంకి పేరుంది. అయితే ఆయన కన్న కలల్ని సాకారం చేసే శక్తి ఈ జాతికి ఉందా లేదా, ఈ నాయకత్వానికి ఉందా అనే అంశాన్ని విశ్లేషిద్దాం. ఈరోజు బ్రేకింగ్ స్టోరీలో మనతో చర్చలో పాల్గొంటున్నారు బాబు గోగినేని గారు, సైన్స్ రంగ నిపుణులు. అలానే శ్రీనివాస్ శాస్త్రి గారు, డిఆర్డిఓలో శాస్త్రవేత్త, అగ్ని కంట్రోల్ సిస్టమ్స్కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా ఆయన పనిచేశారు. ఇక రఘునందన్ గారు, రోదసీ రంగ నిపుణులు. జయప్రకాష్ నారాయణ గారు సామాజిక ఉద్యమ స్వాప్నికుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన అందరికీ సుపరిచితం. ముందుగా శ్రీనివాస్ శాస్త్రి గారు, మొత్తంగా కలాం జీవితాన్ని చూస్తే ఈరోజు కలాం ఒక అధ్యాయం ముగిసింది అని భారత జాతి ఒక రకంగా మౌన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. క్షిపణి రంగ నిపుణుడిగా కానీ, రోదసీ రంగ నిపుణుడిగా కానీ, ఇట్లా రకరకాల పేర్లు ఏమి పెట్టుకున్నా కానీ ఆయన లేకపోవడం అనేది ఒక దార్శనికత చూపించేటువంటి మేధావిని కోల్పోవడం అని చెప్పని ఈరోజు జాతి ఫీల్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ గొప్ప శాస్త్రవేత్త అనే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఎంతవరకు ఉన్నారు, ఎంతవరకు చేశారనేది వాళ్ళు మరికొంతమంది గొప్ప శాస్త్రవేత్తలు తయారు చేస్తారు. ఆ విధంగానే ఆయన లేమి అనేది మనకి స్పష్టంగా కనబడుతున్నా కూడా ఆయన చాలామంది శాస్త్రవేత్తల్ని లైన్లోకి తెచ్చి ఆ పరంపరని కొనసాగించే విధంగా చూసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన దగ్గర డైరెక్ట్గా పనిచేసిన ఇంతకుముందు మన డిఆర్డిఓకి సైంటిఫిక్ అడ్వైజర్లుగాను, ఇంకా
డైరెక్టర్ జనరల్ ఆఫ్ DRDO పనిచేసిన డాక్టర్ సరస్వతి గారు కానివ్వండి, డాక్టర్ అవినాష్ చంద్ర గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ చూపించగలిగారు. సో దీంతో మనకి ఏం తెలుస్తుందంటే, ఒక గొప్ప లీడర్ అనేవాడు తన తరహాలో గొప్ప లీడర్షిప్ చూపించినా కూడా తనలాంటి వాళ్ళని ఇంకొంతమందిని తయారు చేయడంలో వాళ్ళ గొప్పతనం కనబడుతుంటుంది సార్. అందుకని చెప్పి వాళ్ళు చూపించినటువంటి మార్గంలో మనకి ఇంకా ముందుకు వెళ్ళటానికి ప్రస్తుతం మాకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ క్రిస్టోఫర్ కానీ వీళ్ళందరూ సమర్థవంతమైన వాళ్ళే. అందుకని మనకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైనా మనకి వెళ్ళి కలిసి మాట్లాడి కాస్త సలహాలు తీసుకునేటటువంటి ఒక వ్యక్తి లేరే అనే ఒక బాధ మటుకు తప్పకుండా మిగిలిపోతుందండి. రైట్ బాబు గారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే శాస్త్ర రంగానికి ఒక రకంగా ప్రారంభ దశ నుంచి విక్రమ్ సారాభాయ్ సమయం నుంచి కూడా ఇప్పుడు ఒక 40-50 ఏళ్ల కాలంలో ఒక అద్భుతమైనటువంటి లింక్ లాగా అందరికీ కూడా శాస్త్రవేత్తలకు పనిచేసినటువంటి వ్యక్తిగా అబ్దుల్ కలాం లేని లోటు తట్టుకునేటువంటి శక్తి లేదంటే దానికి రీఫిల్ చేసుకునేటువంటి సామర్థ్యం మన దేశానికి ఉందా? అంటే ఆయన ఎప్పుడో రిటైర్ అయిపోయారండి. ఇప్పుడు హీఈస్ నాట్ ఎ సర్వింగ్ సైంటిస్ట్ ఆర్ టెక్నాలజిస్ట్. నిజానికి ఈజ్ అన్ ఇంజనీర్. మనం ముఖ్యంగా గమనించాల్సింది, రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే, ఈ దేశానికి మాజీ రాష్ట్రపతి చనిపోయారు అన్నది. దట్ ఈస్ ది హైయెస్ట్ పినకిల్ ఆఫ్ హిస్ సర్వీస్ టు ద నేషన్. అలాగే ఒక లైఫ్ లాంగ్ టీచర్, ఒక లైఫ్ లాంగ్ స్టూడెంట్ ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయారన్నది. మూడోది, తనకు తెలిసింది తన భాషలో తనదైన శైలిలో అందరికీ చెప్తా ఉంటే, యూత్ ఆఫ్ ద నేషన్ని ఎంతో ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా తన ఆలోచనల వైపుకి మలచడంలో చాలా గొప్ప పాత్ర ఆయన వహించారు. ఆయనకు ముందు ప్రెసిడెంట్లు, ఆయన తర్వాత ప్రెసిడెంట్లు ఎలా ఉండేవారో చూస్తే ఆయన సక్సెస్ ఏంటో మనకు తెలుస్తుంది. కానీ ఆయన కేవలం ప్రెసిడెంట్గానే చూసే కంటే కూడా జాతి మొత్తం ఆయన ఒక శాస్త్రవేత్తగా, క్షిపణి రంగ పితామహుడిగా, భారతీయ క్షిపణి పితామహుడిగానే మిసైల్ మ్యాన్ అనేటువంటి పిలుచుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కేవలం ఒక రాష్ట్రపతి, ఒక మాజీ రాష్ట్రపతిగానే మనం చూడగలమంటారు. కేవలం మాజీ రాష్ట్రపతి కాదండి, రాష్ట్రపతి అనే ఆయన ఈ కంట్రీకి ఫస్ట్ సిటిజన్, ఆయన పినకిల్. రెండోది, ఆయన ఈజ్ అన్ ఇంజనీర్, టెక్నాలజిస్ట్. ఆయన సైంటిస్ట్ అని ఫస్ట్గా డిస్క్రైబ్ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన తనకు తానుగా ఆవిష్కరించిన కొత్త సూత్రాలు ఏమీ లేవు. ఇంకా ఆయనకంటే 30-40 ఏళ్ల క్రితం నుంచి వచ్చిన సూత్రాలని టెక్నాలజీ మిషన్స్లో వాడుకుంటూ వాటి నుండి క్షిపణులు చేయటం అన్నది నాకు ఇక్కడ కొంచెం ఒక రకమైన ఇబ్బంది. ఏంటంటే యుద్ధాలు చేసుకునే దేశాలకి ఈ క్షిపణులు అన్నవి చాలా ముఖ్యం. కలాం గారు చేసిన వర్క్లో ఎప్పుడూ డిఫెన్స్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దానికి కొలాటరల్గా కొన్ని వేరే పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఆయన ఇప్పుడు సోమరాజు గారితో కలిసి ఈ స్టెంట్ ఏదైతే క్రియేట్ చేశారో చాలా చీప్ కాస్ట్తో అయ్యేటట్టుగా, ఎఫోర్డబుల్గా. అలాగే నరేంద్రనాథ్ గారితో నిమ్స్లో వర్క్ చేసినప్పుడు ఆ లైట్ క్యాలిబర్ ఏదైతే చేశారో, లైట్ క్యాలిబర్ ఇది, అవి నా దృష్టిలో చాలా ముఖ్యమైన కాంట్రిబ్యూషన్స్. మనం అవి గుర్తుంచుకోవాలి. ఇకపోతే మనం ఇది అకేషన్ కాదు, ఎందుకంటే ఒక గొప్ప ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మన ముందు నుండి వెళ్ళిపోయారు, మన మధ్య నుండి వెళ్ళిపోయారు. ఆయన ప్రెసిడెంట్గా లేకపోయినా కూడా ఇప్పుడున్న ప్రెసిడెంట్లు అందరికంటే కూడా ఇంకా ఎక్కువ ఇన్స్పైరింగ్ ప్రెజెన్స్ ఆయనది పబ్లిక్లో ఉన్నది మనకు తెలుసు. కాకపోతే గొప్పవారిని గుర్తించేటప్పుడు వారు చేసే గొప్ప పనులతో పాటు ఏమి చేయలేదో కూడా మనం ఆలోచించుకుంటే ఒక సమగ్రమైన ఒక పిక్చర్ వస్తుంది వాళ్ళు ఎవరు అన్నది. సైన్స్ని నమ్మేవాళ్ళు గారడీలు చేసే బాబాల దగ్గర కూర్చోకూడదు. ఆయన ప్రెసిడెంట్గా కూడా ఆ పని చేశారు. చేయటమే కాదు, విభూతులు తీసే బాబాల పైన అద్భుతమైన వ్యాసాలు. తప్పు కదా, ఆయన పర్సనల్ వ్యూ అయి ఉండొచ్చు అది. కానీ ఏ సైంటిస్టు నిజంగా మీరు ప్రపంచంలో ఉన్న గొప్ప సైంటిస్టులందరినీ అడిగితే ఆయన చెప్పిన విషయాలతో ఐన్స్టైన్ కూడా అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. స్పిరిచువలిజం, ఐన్స్టైన్ స్పిరిచువాలిటీ అన్న దానికి అర్థం ఏంటో కూడా ఆయన చెప్పాడు. ఆయన తను రిలిజన్ అన్న మాట వాడుతూ ఉన్నప్పుడు దాని మీనింగ్ ఏంటో చెప్పాడు. ఆ మీనింగ్లో కలాం గారు వాడలేదు. తప్పకుండా ఆయన భావాలు అవి. కలాం గారిలో ఇంకో గొప్పతనం నేను అనుకోవటం ఏంటంటే, తప్పకుండా ఈ దేశ ప్రథమ పౌరుడిగా గారడీ విద్యలు చేసే స్వాముల దగ్గరికి వెళ్ళటం నాకు నచ్చలేదు, చాలామంది సైంటిస్టులకు కూడా. కానీ ఆయన పుట్టిన మతాన్ని దాటి
ఆయన కేవలం ఒక ఇస్లామిక్ పర్సన్ అనే కాకుండా వివిధ మతాలను స్టడీ చేసుకుని వేరే భావాలను కూడా తన భావాలుగా అడాప్ట్ చేసుకున్నాడు. ఆ భావాలతో నాకు ఏకీభావం లేకపోయినా ఆ బ్రాడ్ మైండెడ్నెస్ ఏదైతే ఉందో, వేరే మతస్థుల భావాలను కూడా తన భావాల్లోకి ఇముడ్చుకోవటం, దట్ ఈస్ గుడ్. కాకపోతే ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్గా కొన్ని అచీవ్మెంట్స్ చేశారు, కానీ ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్లకుండా మన ప్రధానమంత్రి మోదీ గారు ఆయన ఏ సంస్థకైతే 20 ఏళ్ల పాటు అధినేతగా ఉన్నారో అది సరిగ్గా పనిచేయట్లేదు అని దాన్ని రీస్ట్రక్చర్ చేయాలని చెప్పారు. సో కంప్లీట్లీ అన్క్రిటికల్గా చూడాల్సిన అవసరం లేదు. క్రిటిసిజం చేయంగానే ఆయన ఇమేజ్ వాడిపోతుంది అని భయపడక్కర్లేదు. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం. రఘునందన్ గారు, మీ అభిప్రాయం అంటే శాస్త్రవేత్తగా గుర్తించడానికి అవకాశం లేదు అని చెప్పని బాబు గారు అన్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఒక రకంగా ఒక శాస్త్రవేత్తగా గుర్తించాల్సిన అవసరం లేదనలేదు. హీస్ ప్రైమరీలీ ఎ టెక్నాలజిస్ట్. శాస్త్రవేత్త కాకపోతే కొత్త ఆవిష్కరణలు కాబట్టి శాస్త్రవేత్త అనడానికి కూడా అంత ఆస్కారం లేదు అనేటువంటి కోణంలో ప్రైమరీ డెస్క్రిప్షన్ అది కాదు అంటున్నారు. ఇది నామెన్క్లేచర్ ఇష్యూస్. అణ్వస్త్రానికి సంబంధించి కానీ, లేదంటే క్షిపణి రంగానికి సంబంధించి కానీ, లేదంటే మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ, అంటే శాస్త్రవేత్త అంటారా, సైన్స్ అండ్ టెక్నాలజీతో పనిచేసే వాళ్ళని, లేదంటే కొత్త ఆవిష్కరణలు చేసే వాళ్ళని మాత్రమే శాస్త్రవేత్తలుగా గుర్తిస్తామా అనే విషయాన్ని పక్కన పెడితే, సైన్స్కి ఒక మోటివేషన్ ఇచ్చినటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో అబ్దుల్ కలాంను ఒక వ్యక్తిగా మనం చూడలేమా? డెఫినెట్గా చూడొచ్చండి. కాకపోతే కేవలం కలాం గారిని మనము తీసుకొని మాట్లాడే కన్నా, ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఒక అంశాన్ని మనం మిస్ అయినాం. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, ఆయన యాక్చువల్గా ఈ మొత్తం అంటే నెహ్రూ గారితో కూర్చొని మాట్లాడి అలా న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఆయన దానికి పితామహుడు. యాక్చువల్గా ఆయన కమిషన్ ఫామ్ చేసింది ఆయన సెలెక్ట్ చేసిన వ్యక్తి విక్రమ్ సారాభాయ్ ఇస్రోని స్థాపించారు. ఇస్రోలో ఉన్న తర్వాత ఆ పెద్దలందరూ కూడా నిర్దేశిస్తున్న సూచనలతో ఆ కళలన్నీ కూడా ఒక్కొక్కటిగా నిజం చేసుకుంటూ తన జీవితాన్ని సమర్పించిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు. అయితే డిఆర్డిఓలో మిసైల్ మ్యాన్ రాకముందు కూడా వారు ఈ యొక్క ఎస్ఎల్వి, ఈరోజు మనం పిఎస్ఎల్వి గురించి మాట్లాడుకుంటున్నాం. మొన్న బ్రిటన్కి సంబంధించిన 5 శాటిలైట్స్ని నింగికి తీసుకెళ్ళాం. ఈరోజు అదే కాకుండా అదే పిఎస్ఎల్వితో మనం చంద్రమండలంకి చంద్రయాన్ 1 చేసాం, మాస్ ఆర్బిటర్ మిషన్ చేసాం. ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎంతో మనకి పేరు ఈ యొక్క ఎస్ఎల్వి వెహికల్, లాంచ్ వెహికల్స్ మనకు తీసుకొస్తున్నాయి. ఈ లాంచ్ వెహికల్స్కి మొదటి డైరెక్టర్ ఈ కలాం గారు. సో ఖచ్చితంగా అంటే ఆయన ఒక పేపర్ ఎక్కడైనా ప్రజెంట్ చేయకపోయినంత మాత్రాన ఆయన సైంటిస్ట్ కాదని అనుకోకపోయినా ఆయన ఏం చేశాడనే దానికి కనుక చూసుకున్నట్లయితే చేయాల్సిన విషయం చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు డిస్కషన్ పెట్టింది ఏంటంటే వారి గొప్పేంటి వీరి గొప్పేంటి కాదు, అసలు ఈ దేశానికి ఇంకా సామర్థ్యం ఉందా, ఇట్లాంటి శాస్త్రవేత్తలు మరి ఆయన వెళ్ళిపోయారు కదా, ఈ సైన్స్ రంగాన్ని ఎవరు ముందు తీసుకెళ్తారు, అట్లాంటిది ఏమైనా అంశాలు ఉన్నాయని కనుక వచ్చినట్లయితే చాలా క్రిటికల్గా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే బాబు గారు ఇందాక మాట్లాడినప్పుడు స్టెంట్ గురించి చెప్పారు. ఆ స్టెంట్ దాన్ని తీసుకొచ్చిన తర్వాత మొన్న ఏఐఎంఎస్ ఒక డాక్టర్ గారు, ఆయన కార్డియాలజిస్ట్, ఆయన ఒక చాలా క్రిటికల్ అనాలిసిస్ చెప్పాడు. ఎంతో ప్రజలకి మేలు చేద్దామని ఆ స్టెంట్ని తీసుకొస్తే దాని తర్వాత డెవలప్ చేయడం కానీ, ఇంప్రూవ్ చేయడం కానీ, లేకపోతే దాన్ని వాడకలోకి పెద్ద ఎత్తున తీసుకురావడం కానీ ఎట్లాంటి ప్రయత్నం జరగలేదు. మరి ఎవరు చేస్తున్నారు ఆ పని? అంటే ఆయన పేదవాడికి ఉపయోగపడేటట్టుగా ఒక దాన్ని కనిపెడితే దానికి అసలు ప్రాచుర్యమే లేదు. ఈరోజు డాక్టర్స్ అది వాడుతున్నారంటే పోనీ పర్లేదు, అంటే అది కాలంతో పాటు అది ఓల్డ్ టెక్నాలజీ అయిపోయినప్పటికీ దాన్ని ఇంప్రూవ్ చేసేవాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఆయన ఏదైతే చాలా తక్కువ కాస్ట్లో, అంటే ఇప్పుడు మీరు యుఎస్ఎఫ్డిఏ తీసుకుంటే అమెరికాలో ఒక పేషెంట్ పే చేస్తున్న, అంటే అసిస్టెంట్కి చేస్తున్న దానికి డబుల్ మనం ఇక్కడ పే చేస్తున్నాం. సో ఇలా ఉండకూడదు. ఈ యొక్క కార్డియాలజీ ఇదంతా కూడా ప్రతి ఒక్క పూర్ పర్సన్కి రావాలని కలాం గారు ఆలోచిస్తే దానికి తూట్లు అప్పుడే పడ్డాయి. ఇక్కడ 2 విషయాలు, కలాం సాధించినటువంటి అభివృద్ధి లేదా కలాం సాధించినటువంటి విజయాలు, ప్రభుత్వాల వైపు నుంచి వస్తున్నటువంటి ప్రోత్సాహం, అది ఒకసారి జయప్రకాష్ నారాయణ గారితో డిస్కస్ చేద్దాం. జయప్రకాష్ నారాయణ గారు, మీ అభిప్రాయం ఏంటంటే కలాంని ఒక శాస్త్రవేత్తగానా, లేదంటే రక్షణ రంగ నిపుణుడిగానా, క్షిపణి పితామహుడిగానా చూస్తాం కాకుండా కలాం సాధించిన విజయాల పరంగా చూస్తే ఈ జాతి, ఇప్పుడున్నటువంటి తరం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన స్ఫూర్తివంతమైన పాఠాలేంటి? కేశవ్ గారు, ఈవేళ ఆబాల గోపాలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం దాకా, కులం, మతం, ప్రాంతం, భాష వాటికి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయామనే భావన వ్యక్తపరుస్తున్నారు. అది కేవలం ఒక సాంకేతిక నిపుణుడుగానో, ఒక శాస్త్రజ్ఞుడిగానో,
ఒక క్షిపణిని తయారు చేసినటువంటి ఒక ఒక ఉన్నతాధికారిగానో లేకపోతే రాష్ట్రపతిగానో అయితే అలాంటి పదవులు అలాంటి పనులు చాలామంది చేస్తున్నారు. కలాం నా దృష్టిలో స్వతంత్రం అనంతరం ఈ దేశ నిర్మాతల్లో, జాతి నిర్మాతల్లో కీలకమైన పాత్ర వహించడంలో ఒకరు. మహాత్మా గాంధీ ఎన్నో వైవిధ్యాలున్న దేశాన్ని, కులం, మతం, భాష, ప్రాంతం, ఇంకా ఎంతో గందరగోళం, సాంప్రదాయం, విశిష్టమైన చరిత్ర, మూర్ఖమైన సాంప్రదాయం అన్నీ ఉన్నటువంటి దేశాన్ని కలిపి ఒక త్రాటిపై నిలబెట్టి ఒక ఉమ్మడి లక్ష్యం వైపు పురుగొల్పాడు ఆయన. అందుకే ఆయన స్వతంత్రాన్ని ఇవ్వడం కంటే దేశ నిర్మాణం చేశాడు. స్వతంత్రానంతరం జాతి నిర్మాణం అనేది చాలా గందరగోళంగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో గత 30 ఏళ్లలో ముఖ్యంగా కలాం ఈ జాతి నిర్మాణానికి ఒక బలమైన పునాది కోసం గట్టి కృషి చేశాడు. ఆయన భాష వాడండిపోవచ్చు, జాతి నిర్మాణ భాష స్పష్టంగా ఆయన చేస్తుందేమిటో ఆయన కూడా ప్రకటించకపోవచ్చు. కానీ ఆయన వల్ల జరిగింది ఏమిటంటే మనందరికీ ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. స్వేచ్ఛ ఉన్నటువంటి, రాజ్యాంగం ఉన్నటువంటి స్వతంత్ర దేశంలో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పరాయి పాలన మీద పోరాటం చేసినప్పుడు ఉన్నటువంటి భావనలు కాదు మనకి ఈ దేశభక్తికి, జాతీయతకి ఆలంబనలు. ఈవేళ ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు రావాలి. మన దేశం ఔన్నత్యాన్ని ప్రస్తుత సాంకేతిక విజ్ఞానంతో వనరులతో పొందగలగాలి. మనం కులం, మతం, భాష, ప్రాంతాన్ని అధిగమించి కలిసి పనిచేయగలగాలి. అందరికీ ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. దేశ ప్రయోజనాలు వ్యక్తి ప్రయోజనాల కంటే మిన్న అని చెప్పన్నది ఆచరణలోనూ ఆయన మాటలు నిరంతరం చాటి చెప్పాడు ఆయన. అందుకోసం దేశమంతా స్పందించింది దానికి. ఈవేళ ఎందుకని అరే మీరు ఒక ప్రశ్నలు ఏమైనా ఎత్తారు, ఎలాంటివి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారని. ఖచ్చితంగా ఉన్నారు నా దృష్టిలో. కానీ అది జరగాలి అని చెప్పంటే మొట్టమొదటిది కులం, మతం, భాష, ప్రాంతానికి అతీతంగా జాతి ప్రయోజనాలు ఉన్నాయి. ఈవేళ తాత్కాలిక ప్రయోజనాల కంటే రేపటి ప్రయోజనాలు మిన్న వచ్చే తరం భవిష్యత్తుని కాపాడాలని చెప్పంటే ఈవేళ అవసరమైతే కొంత మూల్యాలను చెల్లించాలి, కొంత పెట్టుబడి పెట్టాలని చెప్పన్న భావం మనలో ఉండాలి. నిరంతరం దాన్ని ప్రచారం చేశారు కాబట్టి యువతలో, విద్యార్థుల్లో, చివరికి స్కూల్ పిల్లల్లో కూడా పేద కుటుంబాల నుంచి సంపన్న కుటుంబాల దాకా, స్కూల్ నుంచి కాలేజ్ దాకా అందరినీ ప్రభావితం చేయడానికి కారణం భవిష్యత్తు మీద దృష్టిని సారించాడు. చాలా ఆశావాదంతో దృష్టిని సారించాడు. ఈ దేశం కుళ్ళిపోయింది, భవిష్యత్తులో ఏమి జరగదు, అంతా అన్యాయం అయిపోయిందని కాకుండా ఖచ్చితంగా మనం దేశంలో అభివృద్ధిని సాధించగలం, అందరికీ అవకాశాలు ఇవ్వగలం అని చెప్పని నెల క్రితం కూడా ఆయన ప్రజలకు బహిరంగంగా రాస్తూ ఎందుకని దేశంలో చెడు మీద దృష్టిని పెట్టి దాన్ని మనం భూతత్వంలో చూస్తున్నాం, ఎందుకని జరుగుతున్న మంచిని చూపెట్టి దాని నుంచి పరిష్కారాలు మంచి సాధించిన విశ్వాసాన్ని కల్పించలేకపోతున్నాం, ప్రచారం నిలబోతున్నాం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మీరు ఒక ప్రశ్న అడిగారు, మరి ఆయన కళలు సాకారం కావాలంటే అందుకు తగ్గ భవిష్యత్తు మనకి సాధ్యమయ్యేవేళని చెప్పని. ఈవేళ కలాం కన్న కళలకి, దేశ ప్రజలు స్పందిస్తున్న తీరుకి ఈ రెంటిని పక్కన పెడితే ఈ దేశానికి నాయకత్వాన్ని ఇచ్చి విధానం రూపొందించే వాళ్ళు చేస్తున్న చర్యలకి, పదవి లాలస్తో అధికార రాజకీయంతో ఇవాళ జరుగుతున్నటువంటి దుర్మార్గానికి మధ్య అపారమైన ఆఘాతం ఏర్పడింది. మన దేశ ప్రజలకు అంటున్న కళలు, మన యువతకు ఉన్న ఆశలు, ఆశయాలు, మనకున్న అవకాశాలు ఓ పక్కనుంటే దాన్ని అమలు చేయవలసిన వాళ్ళు చేస్తున్నటువంటి తీరు, దాని పట్ల సమాజం స్పందిస్తున్నటువంటి పద్ధతి, అది ఖచ్చితంగా మనకు బాధ కలిగిస్తోంది. కాబట్టి మన ఊరికే కలాం పోయారని బాధపడడం కంటే ఆయన పూర్ణ జీవితాన్ని గడిపారు, ఒక అద్భుతమైన జీవితాన్ని గడిపారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యుడు ఎంతగా ఎన్ని కోట్ల మంది జీవితాలని ఆలోచన ప్రభావితం చేయకుండా ఆయన చూపెట్టారు ఆచరణలో. ఆయన ఎలా బతికాడో అలాగే మరణించాడు. ఆ పని చేస్తూనే 84 వయసులో వయోభారాన్ని లెక్క చేయకుండా అవిశ్రాంత పోరాటం చేస్తూ ఆ యువత మధ్య ఉల్లాసంగా ఆలోచనతో గడుపుతూ ఆ రకంగానే అనాయాస మరణాన్ని ఆయన పొందాడు. కాబట్టి ఇది ఒక సెలబ్రేషన్, దీనికి పెద్ద విషాదం కాదు. కానీ నిజంగా కలాం ఏ రకమైన దేశ భవిష్యత్తును ఆయన ఊహించుకున్నారో, కలలు కన్నారో, దాన్ని ప్రజలు ప్రచారం చేశారో, అది సాధించాలంటే మన వ్యవస్థలో, సమాజంలో, రాజకీయంలో కొన్ని కీలకమైన మార్పులు రావాలి. అలా కాకుండా ఒకరోజు కలాం మరణించారు కాబట్టి పార్లమెంటుని ఆ రోజు విశ్రాంతి ఇచ్చి, ఆఫీసులకి సెలవులు ఇచ్చి, ఆ మర్నాటి నుంచి మళ్ళీ మన కులాలు, మతాలు, మళ్ళీ మన అవినీతి, మళ్ళీ మన కులం తిట్టుకోవడం, మళ్ళీ అధికారం కోసం నానా తంటాలు పట్టడం, దేశానికి అన్యాయం చేయడం, ఇది చేస్తే మనం మోసం చేసుకుంటాం. ఈ దేశంలో మళ్ళీ చాలా కాలంలో మోసం చేసుకుంటున్నాం. బహుశా దేశ చరిత్ర ఒక అరుదైన సంఘటనలో ఒకటి. చాలా మంది ఏకోన్ముఖంగా భాష, కులం, ప్రాంతం అతీతంగా ఆలోచించడానికి అవకాశం. మీరు ఇప్పుడు ఇవాళ చర్చ పెట్టారని చెప్పంటే ఆయన తెలుగువాడు కాదు, ఆయన హిందువు కాదు, ఆయన ఇక్కడ అగ్ర కులాలో లేకపోతే కుటుంబాల్లో వాళ్ళ కుటుంబ సభ్యుడు కాదు, కోట్లు సంపాదించిన మనిషి కాదు. ఆయన చర్చ ఎందుకు పెడుతున్నట్టు ఎంతో కొంత మన మనసును ఆయన తట్టాడు. మనకి మామూలు జీవితంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి ఇది కాదు, ఈ సమాజాన్ని మార్చే అవకాశం, అవసరం రెండూ ఉన్నాయి, అది సాధ్యం అని చెప్పని తట్టాడు. కాబట్టి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి అరుదైన అవకాశాన్ని ఊరికే వృధా చర్చల కోసం కాకుండా ఏ మార్పులు చేసుకొచ్చినట్టయితే ఒక తరం కాలంలో ఈ దేశంలో అనుకున్న ఫలితాలు సాధించగలం.
ప్రతి బిడ్డకి కులం మతం ప్రాంతానికి అతీతంగా అవకాశాలు పెంచగలం అన్నది కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ దేశంలో మార్పులు మన కళ్ళకు కనిపిస్తాయి. రైట్. మనం ఈ మూర్ఖత్వం నుంచి బయటపడితే ఇది మనవాడు మన ట్రైబ్ అని కాకుండా మనమంతా ఒకటన్న భావం నుంచి కనుక ప్రవర్తించినట్టయితే కలాం జీవితం వ్యర్థం కాదు, దానివల్ల ఈ దేశానికి మంచి ఫలితాలు వస్తాయి. రైట్ శ్రీనివాస్ శాస్త్రి గారు, అంటే కలాం సాధించినటువంటి విజయాలన్నింటినీ ఒకవైపు నుంచి చూస్తే మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే ఒక రాజకీయ నాయకుడిగా లేదంటే ఒక సమాజాన్ని మార్చాలనేటువంటి తాత్విక చింతనతోనో లేదంటే విద్యా వ్యవస్థలో మార్పుల కోసమో శాస్త్ర సాంకేతిక రంగాల వైపు యువతను మళ్లించడం కోసమో తిరిగిన వ్యక్తిగా చూసిన కోణాలను ఒకవైపు నుంచి చూస్తే ఒక పరిశోధకుడిగా లేదంటే రక్షణ రంగ పితామహుడిగా డిఆర్డిఓకి సుదీర్ఘకాలం పాటు ఆయన సేవలు అందించినటువంటి వ్యక్తిగా చూస్తే ఆయన విజయాల కొలమానం ఏంటి అసలు? ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న డిఆర్డిఓ సంగతి తీసుకుంటే ఆయన మేబీ 1980 ఆ సమయంలో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. వచ్చే ముందు ముందు మన స్నేహితుడు చెప్పినట్టు SLV-3 అనే ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ కింద పనిచేసి దట్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో అది చేసిన తర్వాత రక్షణ వ్యవహారాల కోసం ఆయన డిఆర్డిఓకి వచ్చి RCI అనే ఒక దాన్ని విడిగా డిఆర్డిఎల్ నుంచి వేరుగా చేసి ఒక రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అని పెట్టి దానికి స్థాపించాడు ఆయన. ఈరోజు చూస్తే మనకి ఎన్నో టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ ఐటార్ అని. లేకపోతే కానీ ఒక్క విషయం అంటే ఇందాక బాబు గారు మాట్లాడుతూ అన్నారు, ఒక 20-30 ఏళ్ల క్రిందట 30-40 ఏళ్ల క్రిందట ఉన్నటువంటి టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఒక వ్యవస్థను నిర్మించే ప్రాజెక్టుకి కలాంని డైరెక్టర్గా మాత్రమే చూడాలా, లేదంటే ఒక ఇన్నోవేటివ్ లేదా ఇండిజినస్ దేశీయంగా ఒక పరిజ్ఞాన వ్యవస్థల రూపకర్తగా మనం చూడాలా? డెఫినెట్లీ. మీరు ఇప్పుడు ఫౌండేషన్, ఇప్పుడు ఐన్స్టీన్ ఇది అన్నట్టు ఏదైతే అన్నారో వాట్ ఐన్స్టీన్ హస్ సెడ్. ఈరోజు నేను చూసే ఒక బుక్లో, ఐ వాజ్ గోయింగ్ త్రూ వన్ బుక్, హీ హాజ్ గివెన్ ఎ లిస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్స్. గత 300 ఏళ్లుగా ఎవరి కార్యాలు ఎవరి చేసిన పరిశోధన వలన తను ఇది కనిపెట్టగలిగాడు. రిలేటివిటీయే కానివ్వండి, లేకుంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్టే కానివ్వండి, ఇవన్నీ కనిపెట్టడానికి ఎంతమంది అంతకుముందు పనిచేశారు అనే విషయాలన్నీ చెప్పిన తర్వాతనే ఆయన ఈ విషయం గురించి మాట్లాడాడు. ద లాట్ ఆఫ్ ఆడియో టేప్స్ అవైలబుల్ టుడే ఫ్రీలీ ఆన్ ద నెట్. సో ఇప్పుడు మనం ఈరోజు మన రక్షణ వ్యవస్థ గురించి చూస్తే ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా అయితే మనం కాం, కానీ దగ్గర 5వ దేశం 4వ దేశంగా మనం చెప్పుకోబడతాం. దీనికి అపారమైన కృషి ఉండింది. ఆయన కలాం ఈరోజు చేశాడంటే ఈరోజు చేయలేదు, 30 ఏళ్ల క్రితం ఆయన వేసిన పునాది వలన మనం ఈరోజు చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం నావిగేషన్ వ్యవస్థ, మొన్ననే ఇస్రో వాళ్ళు PSLV IRNSSది C29ది చేసి 4వ ఉపగ్రహాన్ని దాంట్లో కక్షలో ప్రవేశం. అంటే మన రీజనల్ నావిగేషన్ వ్యవస్థ మనకుంది. ఇది ప్రపంచంలో ఎన్ని దేశాలకు ఉంది? సో ఇవన్నీ దానికి వెంటనే మేము నావిగేషన్ వ్యవస్థలో మన శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే మిసైల్ నావిగేషన్ వ్యవస్థ కానీ దానికి కూడా మేము రెడీ అవుతాం. అందిపుచ్చుకొని చేయగలుగుతున్నాం. అంటే ఇలాంటి లీడర్లను తయారు చేసిన ఘనత ఎవరికి దక్కుతుంది? కలాం గారికి. నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిజంగా మన దేశీయ పరిజ్ఞానం లేదా క్షిపణి రక్షణ వ్యవస్థలు మనం కలాంని కీర్తిస్తున్నంత గొప్పగా ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో ఉన్నాయా లేదా అనే అంశాన్ని విశ్లేషిద్దాం. కీప్ వాచింగ్.